జీవుని చైతన్య స్థాయి 4 క్వాడ్రంట్స్లో ఉంటుందని చెప్పవచ్చు. జీవిత పరమలక్ష్యమైన ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన పరంగా జీవుని యొక్క చైతన్య స్థాయిని చూసే ప్రయత్నం చేస్తే 4 స్థాయిలలో జీవ చైతన్యం ఉంటుందని చెప్పవచ్చు. 1 లౌకిక, 2 ధార్మిక, 3 సాధక, 4 ముక్త. వర్ణాశ్రమ, మత, కుల, జాతి, దేశ, కాలమాన భేదాలు మనుషులు కల్పించుకున్నవి. వాటి ప్రయోజనం క్రమానుగత క్రమశిక్షణాపూర్వక జీవితానికి, సామాజిక కట్టుబాట్లకు, శాంతి భద్రతల పరంగా దిశానిర్దేశానికి. కానీ పారమార్థికమైన జీవోద్ధరణ, జీవ బ్రహ్మైక్య కళ్యాణ పరంగా చూస్తే జీవ చైతన్యం యొక్క స్థాయిని బట్టి వారు బద్ధ జీవులా లేక ముక్త జీవులా స్పష్టంగా మహాత్ములు తెలుసుకొనగలరు. మొదటి చైతన్య స్థాయి అయిన లౌకిక జీవ చైతన్య స్థాయిని చూస్తే దీనిని లౌకిక లేదా అజ్ఞానమయ లేదా జంతు వాసనా సంబంధ జీవ చైతన్య స్థాయి అనుకోవచ్చు. ఈ స్థాయిలో జీవుని ప్రయాణం సత్యం నుండి తిరోముఖంగా, అంటే తన స్వస్థానమైన ఆత్మజ్ఞానానికి విరుద్ధమైన దిశలో చీకటి వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇటువంటి జీవులకు చెప్పటానికి ఏమీ లేదు. అందుకే శాస్త్రము, మహాత్ములు వీరి పట్ల జాలి చూపించడం తప్ప వీరికి ఏ విధమైన బోధ చేయలేరు. కారణం పరమ అహంకారపూరిత జీవ చైతన్య స్థాయి ఇది. ఎన్నో కోట్ల జన్మలు తిరిగి ఎత్తి మరణించడానికి కావలసిన కోటాను కోట్ల కర్మలు, తత్సంబంధ వాసనలను పేర్చుకొని రకరకాల ఈతి బాధలు, కష్ట నష్టాలమయం వీరి జీవితం. విచిత్రం ఏమంటే పాపం వీరికి తెలియదు వీరి ప్రయాణం చేరవలసిన గమ్యానికి వ్యతిరేక దిశలో సాగిపోతుందని. 2వ చైతన్య స్థాయి అయిన ఆధ్యాత్మిక జీవ చైతన్య స్థాయిని చూస్తే లౌకిక జీవ చైతన్య స్థాయి కంటే వీరు కొంత మెరుగైన స్థితి. కారణం జన్మాంతర సంస్కారం చేత లౌకిక చైతన్య స్థాయిని దాటి ఒక మెట్టు పైకి ఎక్కి ఎంతో కొంత వైరాగ్య భావనతో కర్మ, భక్తి, ధ్యాన మార్గాల వైపు అడుగులు వేస్తూ ఉంటారు వీరు. వీరి ప్రయాణం కూడా స్వస్థానం నుండి వ్యతిరేక దిశగా సాగేదే. కానీ 2 అడుగులు వ్యతిరేక దిశలో సాగిపోతూ 1 అడుగు వెనక్కు వారి నిజగమ్యమైన స్వస్థానం వైపు పడుతూ ఉంటుంది. అందువలన అంతిమంగా వీరి ప్రయాణం తిరోగమనమే అయినా ఎప్పటికైనా గమ్యం వైపు చేరటానికి కావలసిన సంస్కారాన్ని కూడగట్టుకుంటారు వీరు. వీరి గురించి వచ్చినదే వేద పూర్వకాండ, ఆచార వ్యవహారాలు, విధి నిషేధాలు. 3వ చైతన్య స్థాయి అయిన సాధనాపూర్వక జీవ చైతన్య స్థాయిని చూస్తే ఇది ఎన్నో జన్మల కోటాను కోట్ల సత్వగుణ సంపన్న సంబంధ వాసనలు, పరమ వైరాగ్య భావనను పెంపొందించి జీవితం లక్ష్యం ఏమిటా అని పరితపనతో సద్గురువును గురించి వెతుకుతూ తమ స్వస్థానమైన ఆత్మజ్ఞానం వైపు సరైన దిశలో అభిముఖంగా సాగే ప్రయాణం. వీరికే సద్గురు దర్శన, సద్గురు సమాగమ భాగ్యం. పై 2 చైతన్య స్థాయిల జీవులకు సద్గురు సమాగమ భాగ్యం లేదు. వీరి ప్రధాన సాధన శ్రవణ మననాలు. తప్పక సద్గురువు అనుగ్రహించే వీరు జీవిత పరమలక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది గురువుచే బోధించబడిన తత్వమసి మహావాక్యం మనన నిధిధ్యాసనల ద్వారా తరిస్తారు.
సమస్త వేద ఉత్తరకాండ ఉపనిషత్తులన్నీ ఈ సాధకావస్థకు సంబంధించిన జీవ చైతన్య స్థాయికే. ఇక అంతిమ 4వ జీవ చైతన్య స్థాయి అయిన జీవన్ముక్త జీవ చైతన్య స్థాయిని చూస్తే వీరికి ప్రయాణమే లేదు. వీరిది అహం బ్రహ్మాస్మి అనే అనుభవైక అద్వైత సచిదానంద అచల స్థితి. వీరే సద్గురువులు. వీరు సాక్షాత్ ఆత్మస్వరూపులు. వీరిని గుర్తించడం కూడా అసాధ్యం. కేవలం నిజ సాధక జీవ చైతన్య స్థాయికి సంబంధించిన వారికి మాత్రమే వీరు తారసిల్లుతారు. వీరు సర్వతంత్ర స్వతంత్రులు. ఉంటే అధికారిక పురుషులుగా లోక కళ్యాణకారక కర్మలు నిర్వర్తిస్తారు, లేదా బ్రహ్మనిష్ఠులై ఊరకుండిపోతారు. వీరికి ఏ విధమైన విధి నిషేధాలు కానీ నిర్వర్తించవలసిన కర్మలు కానీ ఏమీ ఉండవు. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.